తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ సాధనలో వరుసలో ఉండి తెలంగాణ సాధించినట్లో ఉద్యమం నిర్వహించినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి బీసీ నాయకుడు ఈటల రాజేంద్ర గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు, ఒక ఆయన వేములవాడ ఎమ్మెల్యే, ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. జగ్గారెడ్డి గారు, మీరు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత యూట్యూబ్లో ఉండేది. ఆయన పెద్ద మనగాడు, ఆయనకి ముఖ్యమంత్రి, ఆయనకే పిలిచి ఇవన్నీ మీరు మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడింది నల్గొండ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కించపరిచినంతగా, రేవంత్ రెడ్డిని కించపరిచినంతగా మిగతా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు ఈరోజు మీ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారిని ఈటల రాజేంద్ర గారు మాట్లాడినని, అనుచితంగా మాట్లాడిన అనటాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తాం. ఈటల రాజేంద్ర గారి పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జగ్గారెడ్డి గారు, మీరు మాట్లాడిన బట్టరోడ్డు కొడుతాను మాట ఏం మాట్లాడి చెప్పండి. మీరు మాట్లాడారు, ఈటల రాజేంద్ర గారు ఏం మాట్లాడారు? నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడు మా నాయకుడు, పేదల కోసం పనిచేసే నాయకుడు, 24 గంటలు 18 గంటలు ప్రజల గురించి, పార్టీ గురించి పనిచేసే నాయకుడు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క పాలసీ విషయంలో మాట్లాడతారు. ఎక్కడైనా ఆయన మాట్లాడాలంటే ఏదైనా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నదా? మీకు ఇది తగునా? ఒక బీసీ నాయకు బట్టలను పట్టుకొని బట్టలు కూడా మీకు తగ్గి మీరు మాట్లాడారు. పాచిపల్లిలో ఇల్లీగల్గా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూజిత అపార్ట్మెంట్స్ మిగతా కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఇది ఎంపీలో ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి మీరు కళ్ళు మూసుకున్నారు. ప్రభుత్వాలు బీజేపీ రూలింగ్లో లేదు కదా, మీరు అనుమతులు ఇచ్చారు, కట్టుకున్నారు, అపార్ట్మెంట్ కట్టుకుని 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ యొక్క ప్రజలు వస్తే పోయి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా మాట్లాడింది, పేద ప్రజల పక్షాన మాట్లాడాడు. రెవెన్యూ అధికారుల గురించి మాట్లాడాడు. ఒకసారి వెరిఫై చేసుకోమన్నాడు. ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా మాట్లాడలేదు. అధికారులు ఉన్నాను, ముఖ్యమంత్రిగా 18 మాసాలు అయిపోయింది. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని, పేదలకు రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళు మీరు కూడా మాట్లాడతారు. పేదలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, దాని గురించి పట్టించుకుంటలేరు, దాని గురించి ఆలోచన చేస్తలేరు. పేదలందరూ, అర్హత గల పేదలందరూ కూడా ఇంటి ఇస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. 500 రూపాయలు 15 రకాల పంటలకు క్వింటాలకు ఇస్తాన్నారు. ఇవన్నీ కూడా మరుగున పడేసి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయవలసినంత కూడా చేస్తలేరని మాట్లాడేది తప్ప, అపార్ట్మెంట్స్ కూలగొట్టదని తప్ప, పూర్తిగా కూడా మీ అవసరాల కోసం ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడం కోసం ఇలా ఈటల రాజేంద్ర గారు మీరు కారణం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీ వాళ్ళే మాట్లాడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఎవరు ఏం మాట్లాడినా తెలియదమ్మా. మీరు మాట్లాడేది కదా జగ్గారెడ్డి గారు, ముఖ్యమంత్రి ఏమేమి మాట్లాడి ఉన్నారు కదా. నీకే ముఖ్యమంత్రి, నీకే మహేష్, నీ పార్టీ అయింది, నువ్వేనా, నీదేనా అంతా, నువ్వు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడేది ఈటల గారు మాట్లాడలేదు. ఎవరినైనా కానీ ముఖ్యమంత్రి అయినా మిగతా వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఈటల రాజేంద్ర కించపరిచే విధంగా మాట్లాడారు. సబ్జెక్టు మాట్లాడతారు, ఇష్యూ బేస్గా మాట్లాడతారు. మీరు విషయం కక్కడం, దీని వెనుక అనేక రకాలుగా ఉన్నాయి. మీరు మాట్లాడడానికి ఈటల రాజేంద్ర గారిని కారణం చేసి ఇంటి మీద దాడి చేస్తానంటారు. ఈటల రాజేంద్ర గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం, దూషించడం, దీన్ని తీవ్రంగా మీరు ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలి. దీని వెనుక లోతుగా అధ్యయనం చేయాలి. మీరు ఎవరు ఎగేస్తే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పైన మెప్పు కోసం మీరు మాట్లాడతారు. ఇలా ఆలస్యం సంగతి తెలుసు, ఎవరి వాళ్ళు అందరూ చెప్తారు.
నీవు ఈటల రాజేందర్ గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు. ఈటల రాజేందర్ గారి గురించి మీరు మాట్లాడే స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎవరికి లేదు. ఆయన నిత్యం ప్రజల మధ్య ఉండేటటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని తెలంగాణ సాధించిన వ్యక్తి గురించి మీరు ఆ రోజు ఎక్కడున్నారు? మీరు మీ స్థాయి ఏంటి? మీ పాత్ర ఏంటి? ఇక్కడ వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. ఇవాళ పదవుల కోసం ఆయన పాకులాడుతూ మాట్లాడుతున్న మాటలు మీవి అసంబంధం. అవి ఆ పరిస్థితుల్లో మీరే ఉన్నారని చెప్పని కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ కుటుంబ సభ్యుల పదవుల కోసం, మీ పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి దుర్భషలాడు అనుచితమైన లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మాట్లాడడం ఇవాళ ఇది మీకు సిగ్గుచేటు. ఇవాళ ప్రజలంతా గమనించినారు మీ పరుష పదజాలము. ఏదైతే ఒక మహా నిడంబరమైన వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసిన ఒక మనిషి మీద, ఒక నిఘంటు మీద మీరు ఆ విధమైన మాటలు మాట్లాడడం అనేది కూడా ఇవాళ నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ మేము తీవ్రంగా ముక్తకడతో ఖండిస్తాము యావత్తు బీజేపీ పార్టీ, భాజపా పార్టీ తరఫున మరియు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు మరియు ఓటు బ్యాంకు పరంగా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజు జాతిని కూడా ఇవాళ అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్ ముదిరాజు జాతి సమాజం కూడా గమనిస్తూ ఉంది. నువ్వు గనక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ రాజేంద్ర గారు చెప్పకపోతే నువ్వు బజార్ తిరిగే పరిస్థితి ఉండదని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. నీ ఇంటిని ముట్టడిచ్చే పరిస్థితులు కూడా తెలియజేస్తాం. అలా అడవుల్లో తుపాకులు పట్టినారు, మేము వీధి రోడ్డులాగా తప్పనిసరి తుపాకులు పట్టుకుని తిన్నామని చెప్పని మీరే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నందున మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద ఎంక్వైరీ చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా ఈ సందర్భంగా మీడియా ముందు కోరుతా ఉన్నాను. ఇవాళ నీ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలతో ఉన్నారు. దానికి మరి 100 తప్పులు ఏ విధంగా చేస్తే అదే విధంగా మరి మీరు కూడా ఒక్కొక్కరు మీ పార్టీని భూస్థాపన చేయడానికి కృషి చేస్తున్నారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఈటల రాజేందర్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడారు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడారు. దాన్ని మీరు ఏదో తీసుకొని చెప్పని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటి విషయం. ఈ విషయంలో మూకుమ్మడి కూడా మరి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే దాని తగ్గ పర్యవసానం కూడా చెప్పేది.